నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రాష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రోషెటింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్ కోసం తెలుసుకుందాం. ముందుగా క్రోషెటింగ్ నేర్చుకోవడానికి మనకి కావాల్సిన మెటీరియల్ ఊల్ అంటే క్రోషెటింగ్లో యాన్ అంటారు. క్రోషెటింగ్లో ఈ యానే మనకి మెయిన్ మెటీరియల్. మనం ఏమైతే తయారు చేయాలనుకుంటున్నామో ఈ యాన్ ఇంకా హుక్ హెల్ప్ యూస్ చేస్తూ మనం అది చేస్తాము. సో ఈ యాన్ అండ్ హుక్కే మనకి క్రోషెటింగ్లో మెయిన్ మెటీరియల్స్. సో మనం ఏమైతే తయారు చేసుకుంటున్నామో మెయిన్గా మనకి కావాల్సిన మెటీరియల్స్ యాన్ అండ్ హుక్. ఇందులో ఏంటంటే హుక్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇది చూసారా, హుక్ చాలా లావుగా ఉంది. ఇది చూసారా, చాలా థిన్గా ఉంది. సో హుక్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం ఏమైతే చేయాలి అనుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు హుక్ సైజెస్ యూజ్ అవుతాయి. ఇది యాన్ అండ్ హుక్స్. ఇంకా ఈ యాన్ అండ్ హుక్స్తో పాటు మనం ఏమైతే మెటీరియల్స్ యూజ్ చేస్తామో అవి కూడా చూసేద్దాము. ఇవి స్టిచ్ మార్కర్స్ అంటారు. జనరల్గా మనం టైలరింగ్లో చూస్తాము, మనం సైజెస్ కూడా మార్క్ చేసుకుంటారు కలర్ చాక్ పీస్తో కానీ దేంతో అయినా. టైలరింగ్లో అలా కలర్ చాక్ పీసెస్తో మార్క్ చేసుకుంటారు. క్రోషెటింగ్లో ఏంటంటే మనం స్టిచ్ మార్కర్స్ యూస్ చేస్తాము. సో ఎక్కడైనా మనం స్టిచ్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే అక్కడ మనం ఈ స్టిచ్ మార్కర్ని పెట్టి మనం కరెక్ట్గా స్టిచ్ మనకి గుర్తుండేలాగా స్టిచ్ మార్కర్ యూస్ చేస్తాము. సో ఇవి క్రోషెటింగ్లో స్టిచ్ మార్కర్స్. ఇంకా ఏంటంటే నెక్స్ట్ వన్ నిడిల్ ఏంటంటే జనరల్గా నిడిల్ లాస్ట్లో యాన్ మనం వీవింగ్ చేసుకోవడానికి, అది కనిపించకుండా మనం లోపల పెట్టడానికి. ఇంకా ఇవి సిజర్స్ జనరల్గా క్రోషెటింగ్లోనే కాదు ఎందులో అయినా సరే సిజర్స్ కట్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఇవి సిజర్స్. క్రోషెటింగ్లో కూడా సిజర్స్ యూస్ చేస్తాము కట్ చేయడానికి యాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంకా ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ టేప్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి లెంత్ లేదా సైజెస్ కోసం. ఇందులో ఏంటంటే మెజరింగ్ టేప్ ఇంచెస్లో కానీ చూసుకోవచ్చు, లేదా ఇందులో మెజరింగ్ టేప్లో సెంటీమీటర్స్లో కానీ మనం చూసుకోవచ్చు సైజ్ కోసం. సో మెజరింగ్ టేప్ మనం జనరల్గా సైజెస్ కోసం, లెంత్ కోసం, ఎంత లెంత్ ఉండాలి ఎంత విడ్త్ ఉండాలి మనం మెజర్ చేసుకోవడానికి మెజరింగ్ టేప్ యూస్ చేస్తాము. సో ఇవన్నీ మనకి కావాల్సిన మెటీరియల్స్, బేసిక్ మెటీరియల్స్ క్రోషెటింగ్ చేసుకోవడానికి. సో ఇవి ఉంటే మనం క్రోషెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్రోషెటింగ్ మెటీరియల్ ఏమేమి కావాలో క్రోషెటింగ్ చేయడానికి చూసాము. సో నెక్స్ట్ వీడియోలో క్రోషెటింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.